నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ను ముందుగా విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలు పక్కాగా జరగాలని, అప్పుడే ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ మేరకు వివరాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. నాణ్యతతో కూడిన శిక్షణ ఉండాలని, శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్, ఆన్లైన్ వాణిజ్యంలో శిక్షణ, వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ఔత్సాహిక పారిశ్రామిక నైపుణ్య కార్యక్రమాలు, బిజినెస్ డెవలప్మెంట్, సర్వీస్ తదితర రంగాల్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్నవారు అనేక మంది ఉన్నారన్నారు. సరస్సులో ఈ కార్యక్రమాల పట్ల అనేక మంది మహిళా సభ్యులు అడగడం జరిగిందని తెలిపారు. ముద్రా రుణాల క్రింద చిన్న మొత్తాలు అవసరం ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారని, వారికి ఎక్కువ అవకాశం కల్పించాలని సూచించారు. తద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. మినిస్ట్రీస్ బంగ్లాల నిర్మాణ పనులు, జీఐడీ టవర్స్, ట్యాగ్ గ్రిడ్ ఫ్యాబ్రికేషన్స్ పనులను ఆయన పరిశీలించారు. అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి ప్రభుత్వ అధికారులు భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణ పనులు, జీఐడీ టవర్స్, డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులను ఆయన పరిశీలించారు. మొత్తం 4026 ఇళ్ల నిర్మాణంలో 3500 పూర్తి కావచ్చాయని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ పై గ్రామాల వారీగా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. రైల్వే స్టేషన్ నిర్మాణంకు ఎంత భూమి అవసరమో డిజైన్ వస్తే కానీ స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. 2027 ఎండ్కి ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక జరిగే విధంగా ముందుకు పోతున్నాయి. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్, అటు అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కేవలం ఇంటీరియర్ వర్క్ యాక్చువల్ జరుగుతుంది. అది ఎమ్మెల్సీది కూడా దాదాపు అయిపోవచ్చింది. రైల్వే ట్రాక్కి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డిలే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైనా టేకప్ చేయమన్నారు. ఆ నేపథ్యంలో అవి రెండు స్టడీ చేయడం వచ్చింది. వాళ్ళు డిజైన్ అది ఇవ్వాలి, ఇంకా అది ఇవ్వలేదు. దాని డిజైన్ అది తీసుకున్న తర్వాత ఎంత కావాలో అంతవరకు అలాట్ చేయడం జరుగుతుంది. గ్రామాల వైజ్ యాక్చువల్గా మీటింగ్ పెడుతున్నాం. ఒక్కొక్క గ్రామంలో అన్నీ తొందరపడి అదరవదరా కాకుండా గ్రామాల వైజ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే వాటిని కూడా డిస్కస్ చేసి 1 by 1 డిస్కస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల నిరసన వంట వార్పు కార్యక్రమం శ్యామలానగర్లోని కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. గత 9 రోజులుగా సహకార సంఘాల ఉద్యోగుల సమస్యల కోసం నిరసన కార్యక్రమం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని రాష్ట్ర అధ్యక్షులు మువ్వా వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 36ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఈ నెల 13వ తేదీన కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అధ్యక్షులు ఆదినారాయణ, నరసరాజు, లక్ష్మణరావు, బి ఈశ్వరమ్మ, జి రమణ, ఎన్ శాతి తదితరులు పాల్గొన్నారు. మా యొక్క సహకార సంఘ ఉద్యోగస్తుల యొక్క ఈ నిరసన కార్యక్రమం మీద సరైన స్పందన వచ్చి మాకు న్యాయమైన కోరికలు, మేము కోరే కోరికల మీద గవర్నమెంట్ వారికి ఎలాంటి భారం పడదు. ఇదేంటంటే మా సంఘంలో మేము రుణాలు ఇచ్చి వసూలు చేసి మేము వచ్చే సంపాదన మీదే మేము జీతాలు తీసుకుంటున్నాం. గవర్నమెంట్ ఇందుతో ఎలాంటి భారం పడదు. అయినా కానీ గవర్నమెంట్ మీనామేషాలు లెక్కిస్తూ మా సహకార సంఘ ఉద్యోగుల ఓర్పును పరిశీలిస్తుంది. కానీ ఈ ఓర్పు ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. ఇప్పటికే ఎంప్లాయీస్ అంతా రగులుతూ ఉన్నారు. మా సమస్యను కనుక పరిష్కరించకపోతే రేపు 13వ తారీఖు ఈ సహకార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం, అలాగే అప్పటికి కూడా గవర్నమెంట్లో చలనం రాకపోతే రేపు ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి కూడా జేఏసీ నిర్ణయించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఆర్కే రోజా, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పరామర్శించారు.
నవభారత్ నగర్లోని అంబటి రాంబాబు ఇంటికొచ్చిన వారు దాడి జరిగిన తీరు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న వైసీపీ నేతలను కూటమి పార్టీలు కావాలని టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారని నేతలు మండిపడ్డారు. తక్కెలపాడు హెడ్ వాటర్స్ వర్క్స్ నుంచి నీటిని పంపింగ్ చేసే పంపింగ్ లైన్పై సీతానగర్ వద్ద లీకు మరమ్మతుల నిమిత్తం ఈ నెల 9, 10 తేదీల్లో నగరంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పైప్ లైన్ మరమ్మతుల పనుల కోసం సోమవారం ఉదయం 6 గంటల నుండి తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున 9వ తేదీ సాయంత్రం నుండి 10వ తేదీ వరకు తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ పరిధిలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్, హనుమయ్య నగర్, స్తంభాల గరువు, శ్యామలా నగర్, గుజ్జనగుండ్ల, కోర్టు కాంపౌండ్, ఏటి అగ్రహారం, తారకరామానగర్ రిజర్వాయర్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. 11వ తేదీ ఉదయం నుండి యథావిధిగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని, కావున నగర ప్రజలు గుంటూరు నగరపాలక సంస్థకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో అక్షర ఆంధ్ర కార్యక్రమంపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. అక్షరాంధ్ర అభ్యాసకులను యాప్లో అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సోమవారం నాటికి యాప్లో నమోదు పూర్తి కావాలని స్పష్టం చేశారు. తాడేపల్లి, పెదనందిపాడు, గుంటూరు పట్టణం, తెనాలి తదితర మండలాల్లో నమోదు తక్కువగా ఉందని అన్నారు. జిల్లాను అక్షరాస్యతలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని బాగా అమలు చేసి ప్రతి ఒక్కరిలోనూ అక్షర జ్ఞానం నింపడమే కాకుండా వారికి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని అన్నారు. జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉల్లాస్ అక్షర ఆంధ్ర శిక్షణ కార్యక్రమాలను ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పటిష్టంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డును కల్తీ చేసి వైసీపీ ప్రభుత్వం చేసింది మహాపాపం కాదు, మహాఘాతకమంటూ కూటమి నేతలు పోస్టర్ రిలీజ్ చేశారు. సంపత్ నగర్లోని భరతమాత విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జనసేన నేత ఆలహరితో పాటు శ్రావణకుమారి, గోపాల్, బుజ్జి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ హిందూ మతంపై పగబట్టి ప్రాయశ్చిత్తం లేని మహాపాపాలకు పాల్పడ్డారని ఆలహరి ధ్వజమెత్తారు. తప్పు చేసి మరలా ఇప్పుడు ఎదురుదాడికి వైసీపీ నేతలు పాల్పడడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి వాళ్ళు ఆరోపించిన నేపథ్యంలో దాని మీద వేసినటువంటి సిబిఐ ఆధ్వర్యంలోటువంటి సిడ్డు ఈ రోజున ఒక భయంకరమైనటువంటి వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు. ఆ రోజున లడ్డు తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని చెప్పారు. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా అపవిత్రం, ఇంతకన్నా దుష్టం ఇంకోటి ఉండదు. వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎందుకు ఇంత కక్ష కట్టుకట్టారో, హిందువులంటే అతనికి ఎందుకు ఇంత పగ అర్థం కాలేదు. సాక్షాత్తు 16 లక్షల కిలోల టన్నుల నెయ్యిని, పామాయిల్ నెయ్యి, అది నెయ్యి కాదు, అది పామాయిల్, విషతుల్యమైనటువంటి రసాయనాలతో చేసినటువంటి పామాయిల్తో సుమారు 20 కోట్ల మందికి పైగా లడ్లు తయారు చేసి ఈ రోజున హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం 16వ బ్రాంచ్ ను లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఇమ్మడి సీఈఓ సునీత ప్రారంభించారు. 2021లో ఇమ్మడి గ్రూప్ ను ప్రారంభించామని ఇమ్మడి గ్రూప్ చైర్మన్ రమేష్ వెల్లడించారు. మొదటి షోరూం పంజాగుట్లో ప్రారంభించామన్నారు. వెండి ఆభరణాల్లో 13 రకాల కలెక్షన్లను లాంచ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు గోల్డ్ కంటే సిల్వర్ జ్యువెలరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు వెండి ఆభరణాలు కొనుగోలుపై ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఇమ్మడి రాకేష్, మౌనిక, ఇమ్మడి రాజేష్, జాబిల్లి తదితరులు పాల్గొన్నారు. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీగా వచ్చాము. ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అనేది యాక్చువల్ చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంత ఉంది. అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనేది 2021లో డెవలప్ చేసిందే ఇమ్మడి గ్రూప్ నుంచి డెవలప్ చేసి నేను 2021లో మాది పంజాగుట్ట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అయినప్పుడు చెప్పాను.
విత్ ఇన్ 5 yearsలో సిల్వర్ జ్యువెలరీ అనేది వన్ ఆఫ్ ది మోనబుల్ అయింది. గోల్డ్లో కొంత పర్సెంటేజ్ తీసుకోపోతుంది. బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే క్యాప్షన్తో వచ్చాము. కానీ కస్టమర్ దేవుళ్ళు బంగారం లాంటి కాదు, బంగారానికి మించి అనే విధంగా మనం ఈ వెండి ఆభరణాలు తీసుకొచ్చాము. ఎవరైతే గోల్డ్ స్వీట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు మనము సిల్వర్ వాడి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆహార శుద్ధిలో పాటించాల్సిన ప్రమాణాలు పెంచి కఠినంగా అమలు చేయాలని బీజేపీ తూర్పు కన్వీనర్ అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ కోరారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ ను కలిసి పిల్లల ఆహారాల్లో అనారోగ్యకరమైన పదార్థాలు కలుస్తున్నాయని, వీటిని తీసివేయించాలని కోరారు. ప్రాసెస్ ఫుడ్ లో పరిశోధనలు పెంచి ఆరోగ్యానికి ఉపయోగకరమైన విటమిన్లు, పోషక పదార్థాలు ఉండేలా చూడాలని కోరారు. ఇవే ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.